ఊరి నుంచి ఉత్తరం వచ్చింది మామ. పండక్కి రమ్మని. ఎవరు పంపారో తెలుసా? అమ్మ. నువ్వెంత దూరంలో ఉన్నా నేను నిన్ను ఎప్పుడూ చూసుకుంటూనే ఉన్నాను. నా పండగ జరుగుతుంటే నన్ను చూడ్డానికి నీకు టైం లేదా అని అలుగుతూ రాసింది. నోట మాట రాలేదు నాకు, కంట్లో నీరు తప్ప. అమ్మని చూసే అదృష్టం, తలపై మోసే అదృష్టం, తన సేవ చేసే అదృష్టం ఎంతమందికి వస్తుంది మామ? వస్తున్నా. నాకు ఉత్తరం పంపిన అమ్మకి అమ్మనై ఊయల కట్టడానికి, ఆమెని నా భుజాలపై ఊరేగించడానికి, ఈ బిడ్డకి అమ్మపై ఎంత ప్రేముందో ఊరికి చెప్పడానికి వస్తున్నా.